నమస్తే, నేను మీ రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రాంత ప్రజల గుండె చప్పుడు ఈ జెండా. 4 కోట్ల మంది ప్రజల గుండె చప్పుడు. 2001 నుంచి 2014 వరకు రెపరెపలాడిన ఈ జెండా 2014 నుంచి 2022 వరకు ప్రభుత్వ పరిపాలనలో అభివృద్ధికి జయహో అనిపించింది ఈ జెండా. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఈ జెండా మళ్ళీ విపక్షం పక్షాన నిలబడి ప్రజల సమస్యకై, ప్రజల గొంతుకకై, ప్రజల కోసమై నినాదిస్తుంది ఈ జెండా. ప్రస్తుతం మనం నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాం. ఇక్కడికి సంబంధించి పూర్తి స్థాయిలో వనపర్తి జిల్లాగా పేరొందిన వనపర్తి జిల్లాలో ఈరోజు గొల్లపల్లె రిజర్వాయర్కు సంబంధించి పూర్తి స్థాయిలో పోరాటం జరుగుతుంది. ఆ పోరాటానికి నాంది పలికింది, ఆ పోరాటాన్ని పక్షాన నిలిచింది ఈ జెండా. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, తెలంగాణ రాష్ట్రంలో మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అనతి కాలంలోనే తన సొంత నియోజకవర్గం కొడంగల్లో లగచర్లకు సంబంధించిన ఇష్యూ జరిగినప్పుడు కూడా ఈ జెండానే నిలబడింది. ఆ తర్వాత హైదరాబాద్లో హైడ్రా పేరు వచ్చినప్పుడు నిలబడింది కూడా ఈ జెండానే. ఆ తర్వాత మూసి సుందరీకరణ పేరుతో పేదల ఇళ్ల జోలికి వస్తే అండగా నిలబడింది కూడా ఈ జెండానే. ప్రస్తుతానికి సంబంధించి వెలుగుమట్లలో పూర్తి స్థాయిలో కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తే అండగా నిలబడింది కూడా ఈ జెండానే. దానితో పాటుగా ఈరోజు రేవంత్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని బట్టబయలు చేస్తున్నది కూడా ఈ జెండానే. అసెంబ్లీ సాక్షిగా 4 కోట్ల మందికి గుండె ధైర్యాన్ని ఇచ్చి 4 కోట్ల మంది పక్షాన నిలబడి గొంతుకగా గర్జిస్తున్నది కూడా ఈ జెండానే. ఈరోజు పూర్తి స్థాయిలో వనపర్తి జిల్లాలో కూడా ఈరోజు జరుగుతున్న ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, గొల్లపల్లి రిజర్వాయర్కు వ్యతిరేకంగా గొల్లపల్లి రిజర్వాయర్ వద్దే వద్దు అంటూ వాళ్ళ భూములను కాపాడడానికి, వాళ్ళ ఇండ్లను కాపాడడానికి, వాళ్ళ గ్రామాలను కాపాడడానికి కూడా నిలబడుతున్నది ఇదే జెండా. ఈ జెండానే గులాబీ జెండా అంటాం. ఇదే తెలంగాణలో 4 కోట్ల మంది కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించిన వాళ్ళ జెండా, వాళ్ళ గుండె ధైర్యం, వాళ్ళ యొక్క ముందడుగు, వాళ్ళ భవిష్యత్తు కూడా ఈ జెండానే. ఈ జెండా లేకపోతే ఈరోజు తెలంగాణ చిమ్మ చీకట్లో అలుముకుంటున్నది అనేది కూడా వాస్తవమైన విషయం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ జెండాకు సంబంధించి ప్రస్తుతానికి సంబంధించి జయహో అనిపిస్తున్నది ఈ జెండా. సో ఈ జెండా గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం.